హరిహర వీరమల్లు ప్రీమియర్ షో చూసి వచ్చిన తర్వాత పడుకోవచ్చు కదా, ఏదో వీడియో చేయాలని నా తపన. అమ్మయ్య, బ్యాగ్ మొత్తం సర్దేసేసుకున్నాను. ఇంకా బయలుదేరడమేనబ్బా. బయలుదేరే టయానికి పిడుగు లాంటి వార్త. ఏంటి అది? మళ్ళీ ఇదే పరిస్థితి నాకు ఎదురయ్యింది. ఏందో అన్నీ మాత్రము సర్దుకుంటాను ఆ బిడ్డ కోసము. లేదు అంటే రచ్చరచ్చ చేస్తాడు. బస్సులో ఒకటే గోల. ఈ బుజ్జిగాడికి ఎందుకు తెలుసు అన్నట్టుగా అందరిని పలకరిస్తూ ఉన్నాడు. మాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు. అట్లుంటుంది నా బిడ్డతోటి పరిస్థితి. సో ఫ్రెండ్స్, అలాగైతే స్టార్ట్ అయ్యింది. హరిహర వీరమల్లు ప్రీమియర్ షో వెళ్ళాము అని నిన్న వీడియోలో అయితే నేను చెప్పాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నిన్న వ్లాగ్స్ చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. మూవీ చాలా బాగుంది. అయితే అక్కడి నుంచి వచ్చేటప్పటికి 2 దాటింది. 2 దాకా అక్కడే ఉన్నాం మాల్ దగ్గర. 2:30 కాదు 2:20 దాకా అయ్యిందిలేండి. అయితే ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా పడుకోవచ్చు కదా. 2:30 అంటే ఆఫ్టర్నూన్ కాదు, నైట్. సో పడుకోవచ్చు కదా. పడుకోలేదు. ఈయన బాబు అయితే పడుకున్నారు. నేను పడుకోకుండా ఏం చేస్తున్నాను అంటే, ఇదిగోండి ఇలా వీడియోస్ తీస్తున్నాను. ఏం వీడియో అంటే మూవీ చూసి వచ్చాను కదా. సో ఆ మూవీ గురించి మాట్లాడాలి అని ఒక తపనతోటి ఒక వీడియో అయితే చేసుకున్నాను. పర్లేదు, బాగానే వచ్చింది. కాకపోతే ఏంటి అంటే, బయటకు వచ్చి నేను వాయిస్ ఇస్తున్నాను. లోపల వీళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు, మళ్ళీ లేస్తారేమో అని భయంతో బయటకు వచ్చి ఇస్తుంటే ఆ టైంలో కూడా కుక్కలు బీభత్సంగా అరుస్తున్నాయండి. అందుకని కుక్కలు అరిచే టయానికి కట్ చేస్తున్నాను. అర్థమైందా? సో అదనమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి వాయిస్ ఇవ్వటము, వాయిస్ ఇచ్చిన తర్వాత కామ్గా రేపో ఎల్లుండో పోస్ట్ చేసుకోవచ్చు కదా. అలా కాకుండా మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ పోస్ట్ కూడా చేసేసుకొని వెళ్ళడం అయితే జరిగింది. సో అదనమాట. అయితే నైట్ టైం పెద్దగా ఎవరైతే చూడరు. అయినా కానీ ఏంటి అంటే, నేను వెళ్ళే చోటికి పెద్ద సిగ్నల్స్ ఉండవు, అప్లోడ్ అవ్వదు, వైఫై ఉండదు. అందుకని నేను ఏంటి అంటే, వైఫై ఇంట్లో ఉంది కాబట్టి అప్లోడ్ చేసేసి వెళ్ళిపోయాను. ఈ వీడియో చేసే టైం ఏంటో తెలుసా? 3 అయ్యింది. ఇంకా పడుకోవడం తర్వాత సంగతి. పని చేసుకోవడానికి టైం సరిపోలేదు నాకు. ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి మళ్ళీ బ్యాగ్ సర్దుకోవటము. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాము చెప్తాను. అయితే వీడియో అయితే బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. ఇంకోటి లైక్ చేయండి. అమ్మ పిల్లలు మీరు చేస్తారు, నాకు తెలుసు, మీరు మంచి పిల్లకాయలు కదా. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి అబ్బాయికి నైట్ డ్రెస్, తర్వాత అంటే ఇప్పుడు వేసుకుని వెళ్ళేటప్పటికి మామూలుగా ఒక డ్రెస్ ఉంటుంది కదా. తర్వాత అక్కడికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత ఒక మంచి డ్రెస్ ఉండాలని చెప్పేసి ఒక డ్రెస్సు, తర్వాత హగ్గీస్. ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు కదా. మళ్ళీ నువ్వు వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొనిరా అది ఇది అనకూడదు. సో అందుకని ఈలోపు మా వారు లేచేశారు. తను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి కదా, రెడీ అవ్వాలి కదా వెళ్ళడానికి. సో ఇంకా హగ్గీస్ అయితే అరేంజ్ చేసుకున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లకాయలు నువ్వు తీసుకొనిరా, నేను వెళ్ళాలా, మా ఆయన ఎంత లేకుండా ముందుగానే అన్ని ప్లాన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో నేనైతే ఈ శారీ ఫిక్స్ చేసుకున్నాను కట్టుకోవడానికి. చాలా బాగుంటుంది, జరీ వర్క్ వస్తుంది. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను కదా. సో మన శారీస్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎంత స్మూత్గా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ట్రైప్యాడ్ కూడా పెట్టేశాను, కానీ యాక్చువల్లీ ట్రైప్యాడ్ అయితే నేను బయటకు కూడా తీయలేదబ్బా. తీసినట్టయితే భలే ఉండేది, కానీ తీసుకువెళ్ళిన సంగతి కూడా నాకు గుర్తులేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ వీడియో తీస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది. అయ్యో నేను నిజంగా ట్రైప్యాడ్ తీసుకెళ్ళానా అనిపిస్తుంది. కానీ తీసుకెళ్ళాను, మరి బ్యాగ్లోనే ఉండాలి. ఆ బ్యాగ్లో అన్ని వస్తువులన్నీ ఈయన తీశారు, మరి తీశారో లేదో చూడాలి. తర్వాత బాబు కావాల్సిన స్నాక్స్ కూడా పెట్టేసేసుకున్నాను, ఎందుకంటే జర్నీలో తను ఇబ్బంది పడకూడదు కదా. బనానా, తర్వాత బిస్కెట్స్ ఇలాగ పెట్టేసేసుకున్నాను. ఇంకేం లేదు, ఇంకొక 10 మినిట్స్లో మేము వచ్చేసేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి.
కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? అసలు నాకే అర్థం కాకుండా జరిగింది. చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే ముందు రోజే మేము వెళ్ళాము. వెళ్ళి అంతా చెక్ చేసుకొని ఈ పలానా టైం ఉంది, ఈ పలానా టైంలో వెళ్ళొచ్చు అని కూడా డిసైడ్ చేసుకున్నాము. ఇదిగోండి, నేను సరదాగా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏ ట్రైన్స్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకున్నాము. అక్కడ చెక్ చేసుకున్నప్పుడు బిట్రకుంట విజయవాడ ఒక ట్రైన్ ఉంది అని తెలిసింది. అంటే జనరల్గా తెలుస్తుంటుంది. కాకపోతే మేమేంటంటే దానికి తగ్గ కాకుండా ఇంకోటి ఏమైనా ఉంటుందేమో, అదేంటి అంటే స్లోగా వెళ్తుందేమో, లేటుగా వెళ్తుందేమో అని అనుకుంటూ వేరేది ఏమైనా ఉంటుందేమో అని వెళ్ళాము. కానీ అక్కడ ఏ ట్రైన్ అయితే లేదు. మా వారైతే చూపిస్తున్నారు, 2 ఉన్నాయి చూడమ్మా అంటున్నారు. అక్కడ 67260, 67226. సో ఇది ఈ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాము. తర్వాత ఇంకేదైనా ట్రైన్స్ ఉంటే ఏమో కనుక్కుందాం అనుకున్న టైంకి అక్కడ ఎంక్వైరీలో ఎవరు లేరు. మేము వెళ్ళింది కూడా ఈవినింగ్ టైం 8 o'clock అలా అయ్యిందిలేండి. సో బిట్రకుంట విజయవాడ అనేది మేమైతే ఫిక్స్ చేసుకున్నాము. దానికి వెళ్ళిపోవచ్చులే అన్నట్లుగా. ఇంకా ఎంక్వైరీల దగ్గర చూసుకుంటే ఎవరు లేరు కదా, ఇంకా పక్కన వాళ్ళు ఎవరు ఎదురు వాళ్ళని ఇంకేం అడుగుతామని చెప్పేసి మేము ఇంకా అదంతా చూసుకొని ఇంకా ఇంటికి వచ్చేసేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు అంటే మేము వెళ్ళింది 23rd ఇంకా మూవీ కదా, వీరమల్లు ప్రీమియర్ షో అయిన తర్వాత 24th మార్నింగ్, యాక్చువల్లీ 23rd వెళ్ళాల్సింది. కానీ మూవీ వెళ్దాము అన్న ఉద్దేశంతో పోస్ట్పోన్ చేసేసుకొని యాక్చువల్లీ 24th అకేషను, అందుకని 22nd, అందులోనూ నాకు బస్సు జర్నీ పడదు కాబట్టి ఇంకేదైనా ట్రైన్స్ ఉంటాయేమోనని వెళితే అక్కడ ఎవరు లేరు. ఇంకా ఈ 2 మాత్రము నోట్ చేసుకొని వచ్చాము. సో బిట్రకుంట విజయవాడ అని ఫిక్స్ అయిపోయి మేమంతా రెడీ అయిపోయి మార్నింగ్ టైంలో 5 o'clock అన్న తర్వాత అంతా రెడీ అయిపోయి ఎందుకు సడన్గా వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేస్తున్నాం అసలు ట్రైన్ ఎక్కడి దాకా వచ్చింది అని. కానీ అసలు సడన్ సర్ప్రైజ్ ఏంటో చెప్పనా, నేను చెక్ చేసే టైంకి అసలు ఆ ట్రైన్నే క్యాన్సిల్డ్ అని ఉంది. ఏం అర్థం కాలేదు నిజంగా నాకైతే. ఇంకా ఎన్నిసార్లు చూసినా అదే 10 నిమిషాలు పిచ్చి పట్టింది. తర్వాత ట్రైన్ ఏమో 8 o'clock ఉంది. అది 8 అంటే వెళ్ళేటప్పటికి 11 or 12 అవుతుంది. ఏం చేయాలి, ఇంకా బస్సే గత అయింది మాకు. ఇంకా బస్సు తప్ప మార్గం ఏం లేదు. నేనేం చూస్తున్నాను అంటే బుజ్జిగాడి బూటు షూస్ ఉన్నాయి కదా, సో ఒకటి మిస్ అయిందండి సినిమా హాల్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు. మరి ఎక్కడ మిస్ అయిందో తెలియదు. సో దానికోసం అయితే నేను చూస్తున్నాను. అవి షూస్ కూడా మా చెల్లి తెచ్చింది. అది కూడా హైదరాబాద్లో పింక్ షూస్ అనమాట. కొద్దిగా సెంటిమెంట్ అని చెప్పచ్చు. చెల్లి తెచ్చింది, అందులోనూ పింక్ కదా, అందుకని కేర్గా ఉండాల్సింది. బట్ ఇంటికి వచ్చే టయానికి ఒక షూనే ఉంది. సో చూసాము బట్ కనపడలేదు, అది పరిస్థితి. ఇంకా బస్సు ఎక్కిన దగ్గర నుంచి ఆమె ఏదో ఫోన్ చూసుకుంటుంటే విరగబడి మరి ఆమె చూస్తున్నాడు. వీడు ఇప్పుడే ఈ పిల్లగాడు ఆడవాళ్ళకి సైట్ కొడుతున్నట్టుగా అనుకుంటున్నారేమో అని భయం నాకు. ఎందుకంటే ఆమె జుట్టు బిగుతున్నాడు. జుట్టు బిగుతుంటుంటే ఆమె ఏందిరా జుట్టు బిగుతున్నావు అంటుంది. నాకేమో భయం వేస్తుంది. సో ఇంకా పిల్లోడికి ఆకలి వేస్తుందేమోనని పాపం మార్నింగ్ టైం 5:30 కల్లా బయలుదేరాం కదా. సో అందుకని బుజ్జిగాడికి 7 ఆ టైం కల్లా మామూలుగా అయితే ఏదో ఒకటి పెట్టేసేస్తాము. అందుకని ఇంకా ఇప్పుడు తప్పదు కాబట్టి బిస్కెట్స్ పెడుతున్నాను. సారీ నాన్న. అదనమాట. ఇక ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా, నిలబడి ఎదురుగా టీవీ వస్తుంది, ఆ టీవీ చూడాలి అంట. బుజ్జిగా నిలబడాలి అంటే వాళ్ళ నాన్న మీద నిలబడి చూడాలి. తనకు కూడా కాల్ పెయిన్ వస్తుంది కదా, అందుకని వద్దురా దిగురా కూర్చోరా అన్నాను. అందుకని ఏడ్చేస్తున్నాడు. ఇంకా గుంటూరు బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత బస్సు పక్కన హోటల్ ఉంది. సో ఆ హోటల్లో మా వారు టిఫిన్ చేసేసారు. కానీ బుజ్జిగాడితే ఏం తినలేదు, వద్దన్నాడు. సరే అని చెప్పేసి నేను పడుకోబెట్టుకున్నాను. తర్వాత గుంటూరు నుంచి ఏటుకూరికి ఇంకొక బస్ అనేది ఉంటుంది. ఆటోలో వెళ్ళొచ్చు, కానీ బస్ స్టాండ్ నుంచి ఆటోకి కొద్దిగా డిస్టెన్స్ ఉంది, కొద్దిగా జల్లు పడుతుంది. సో అందుకని ఏంటి అంటే ఇంకా బస్సు అయితే రెడీగా ఉంది. బస్సు అయితే ఎక్కిచ్చేసాము. ఇక్కడేమో అప్పుడే
కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా వేరే బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ బుజ్జిగాడేమో వాళ్ళని పట్టుకొని ఏ అన్నయ్య ఏ అని చెప్పేసి కేకలు పెడుతున్నారు. నిజంగా వీడి వేషాలకి వాళ్ళందరూ భలే నవ్వుకుంటున్నారు. బస్సులో బ్యాక్ సీట్ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు. వీనితో కూడా భలేగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. అందులోనూ ముందు నైట్ మూవీకి వెళ్ళాను కదా, ఆ మూవీలో నేను కేకలు పెడుతున్నాను కదా, బుజ్జిగాడు కూడా అదే కేకలు పెడుతున్నాడు. ఇందాక వీడియోలో కూడా నేను స్టేటస్ పెట్టాను. అసలు ఒకటే కేకలు పెట్టేస్తున్నాడు. ఇక్కడ బస్సు అయితే సడన్గా కదిలింది. బుజ్జిగాడు పడిపోయాడు. లక్కీగా నేనైతే పట్టేసుకున్నాను. అయినా కానీ లేస్తాడంట చూడండి. సో ఇంకా వచ్చేసేసాం కదా, నేను ఎత్తుకుంటాను అంటే ఉండడంట, తిరగాలి అంట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే పలకరిస్తున్నారు. పల్లెటూరు కాబట్టి చక్క అరుగుల మీద కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు అండి. అది నాకు ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసేటప్పటికి నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు. ఇక్కడ మా వారేమో ఇంకా వెళ్ళిపోతున్నారు. తనకు ఆల్రెడీ ఇల్లు అంతా తెలుసు కాబట్టి ముందుగా వెళ్ళిపోతున్నాడు. నేను బుజ్జిగాని తీసుకొని వస్తూ అందరినీ పలకరించుకుంటూ వస్తున్నాను. ఇంకా చూడండి ఎలా వెళ్తున్నాడు. ఇంతకు ఎక్కడికి వచ్చాము? ఏటుకూరు గ్రామంలో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు మేము వెళ్తుంది మామయ్య వాళ్ళ ఇంటికి అనమాట. సో ఫ్రెండ్స్, ఎందుకు వెళ్ళాము ఏంటి అకేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా, మీ లైక్ ఎంతో నాకు సపోర్ట్ ఇస్తుంది. సపోర్ట్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.